హాయ్, దిస్ ఈజ్ రాహుల్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మీకు ఒక విషయం చెప్తాను. మీ అందరికీ తెలుసు, అది తెలియకపోవచ్చు. ఐ డోంట్ నో, బట్ నేను వాట్ ఐ హ్యావ్ అండర్స్టూడ్ ఇన్ మై లైఫ్ అనేది. సో ప్రతి ఒక్కరికి దేవుడు ఎక్కడ ఉంటారు, ఎలా మన తాలూకా డైలీ డూయింగ్స్ మనం ఏంటి చేస్తాం, తప్పులు రైట్లు పాపపుణ్యాలు ఎలా కౌంట్ చేస్తారు అనేది, అసలు దేవుడు ఒక్కలేనా ఒక పర్టికులర్ ప్రదేశంలో ఉండి మనందరికీ గమనిస్తూ ఉంటారా, మన లెక్కలన్నీ చిత్రగుప్తుడు రాస్తూ ఉంటాడా అనే ఒక చిన్న సందేహం అనేది. ఇప్పుడు నేను చెప్పేది రైట్ అయితే అన్ను, బట్ నేను ఎలా అర్థం చేసుకున్నాను ఈ విషయం అనేది మీకు షేర్ చేసుకుంటా, మీకు నేను చెప్తాను. సో మై ఫీలింగ్ ఐ విల్ టెల్ యూ. మీరు అది రైటా తప్పా లేకపోతే వాట్ ఈస్ దట్ అనేది మీరు నాకు చెప్పండి. సో దాన్ని నేను ఎలా అర్థం చేసుకున్నానంటే, నేను ఎవ్రీ నైట్ బిఫోర్ ఐ స్లీప్, అది ఎన్ని గంటలు పడుకున్నా బెడ్ మీద ఎక్కిన తర్వాత కళ్ళు మూసుకొని నేను 2 చదువుతాను. ఒకటి రుద్ర కవచం, అనదర్ వన్ ఈజ్ హనుమత్ కవచం. ఈ 2 చదివి పడుకుంటాను నెక్స్ట్ అనమాట. సో అందులో రుద్ర కవచంలో నేను చదివేది కొన్ని లైన్స్ మీకు నేను వినిపిస్తాను. సో అందులో వినిపించి ఒక పర్టికులర్ లైన్ దగ్గర ఆపి చెప్తాను మీకు నేను, వినండి జాగ్రత్తగా. అస్య శ్రీ రుద్ర కవచ సూత్ర మహామంత్ర ఐష్య దూర్వాస ఋషి అనుష్టుప్ చంద్ర త్రయంబక రుద్రోదేవత ఐం బీజం గ్రీం శక్తి సౌం కీలకం మమ మనోభీష్ట సిద్ధ్యర్థే జపే వినియోగ. శాంతం పద్మాసనస్థం శశిధర ముకుటం పంచవక్త్రం త్రినేత్రం నాగం పాశాంచ ఘంటాం ప్రళితం శాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణిం పార్థదీశం నమామి. దూర్వాస ఉవాచ ప్రణమ్య శిరసా దేవం శంభం పరమేశ్వరమేకం సర్వగతం దేవమయం ప్రక్షమంగప్రాణశ్చ రక్షతే అహోరాత్రమయం రక్షార్థం నిర్మిత రుద్రమే జాగ్రత్త పరమేశ్వరం పరాటం నీలలోహిత నేత్రయోచంప కంపాతు ముఖం పాతు మహేశ్వర కన్నయో పాతు శంభు నాశికాయం సదాశివ వాగీశ పాతు విజమోష్ట పాత్వాంబికాపతి శ్రీకంఠం పాతు శివ నాభింకటిం సురక్ష పాతు సర్వాంతి బాహు మజ్జాంచరం శైవ సూక్ష్మరూప సదాశివాహ. సో బాహు మధ్యాంతరం దేవ సూక్ష్మరూప సదాశివ అంటే బాహు 2 భుజాలకి మధ్యన మన హృదయం ఉంటుందన్నమాట, మన హార్ట్. సూక్ష్మరూప సదాశివ, సూక్ష్మరూపేణ శివుడు ఉంటాడు. ఎవరికి ఏ దైవం అనుకుంటే ఆ దైవమే ఆ హృదయంలో ఉంటారు. సో మీరు వెంకటేశ్వర స్వామిని కొలుస్తున్నారు అనుకోండి, వెంకటేశ్వర స్వామి ఉంటారు. మీరు జీసస్ని కొలిస్తే జీసస్ ఉంటారు. మీరు అల్లాని కొలిస్తే అల్లా ఉంటారు. మీరు లక్ష్మీదేవిని కొలిస్తే లక్ష్మీదేవి ఉంటారు. సో ఒక పర్టికులర్ గాడ్ పేరు అని కాదు. సో గాడ్ అనేది ఒక అల్టిమేట్ పవర్ అండ్ ఇది ఒక యూనివర్సల్ పవర్ అది. సో ఆ పవర్ అనేది అంటే ఒక రిలీజియన్కి, ఒక మతానికి, ఒక కులానికి లేకపోతే దేనికి సంబంధం లేకుండా ప్రతి జీవుడు అంటే ఏంటి, ఇంకా అసలు బేస్ వితౌట్ ఎనీ రిలీజియన్ అనమాట, వితౌట్ ఎనీ పర్టిక్యులర్ వర్షిప్ అనమాట. జీవుడు అంటే ఒక ప్రాణి. సో ఎవ్రీ ప్రాణి రూపం ఆ హృదయంలో ఉంటుంది. అంటే అది ఈవెన్ యానిమల్స్లో కూడాను. చాలామంది మీకు తెలీదు అనుకుంటాను నేను. చిత్రగుప్తుడికి 2 సేవకులు ఉంటారనమాట. చిత్రగుప్త అంటే చిత్రగుప్తుడు, ఆ పేరులోనే ఆ అర్థం చూడండి. అంటే చిత్రగుప్తుడు ఏం చేస్తాడంటే మన తాలూకా ప్రతి ఇన్సిడెంట్ని ఒక చిత్రం రూపంలో గుప్తం చేసి ఉంచుతారనమాట. మనం ఏం చేసామో అది ఒక చిత్రంగా తయారు చేసి దాన్ని స్టోర్ చేస్తారు ఆయన. సో ది నేమ్ ఇట్ సెల్ఫ్ ఐడెంటిఫైస్ అండ్ టెల్స్ అస్ వాట్ ఈ ఎగ్జాక్ట్లీ డూస్. చిత్రగుప్త. సో అతనికి 2 అనుచరులు ఉంటారు. ఆ అనుచరుల పేరు ఏంటంటే నిశ్వాస, ఉచ్ఛ్వాస. అంటే అదే శ్వాసలు మనం తీసుకుంటాం, ఒకటి నిశ్వాస, ఇంకోటి వదులుతాం ఉచ్ఛ్వాస. ఆ 2 శ్వాసల ద్వారా మన హృదయంలో జరిగేది, అలాగా బయట మన చుట్టుపక్కల జరిగేవి, ఆ సమాచారాన్ని అతను తీసుకొని
మనం చేసే ప్రతి యాక్ట్ కూడా అతను ఒక చిత్ర రూపంలో మనకి దాస్తారనమాట. సో మనం చేసేది ఎక్కడి నుంచో దేవుడు గమనించడు. మనం చేసే ప్రతి యాక్ట్ దేవుడు మనలో ఉండి గమనిస్తాడు. చిత్రగుప్తుడు కూడాను మనం ఇన్ఫర్మేషన్ ఎలా తీసుకుంటాడు? ఈ 2 శ్వాసల ద్వారా. మనం వదిలేదొకటి, పీల్చేదొకటి. ఆ శ్వాసల ద్వారా సో, మనం ఏం చేస్తున్నాం? మన ఆలోచన విధానం ఏంటి? మన డైలీ అంటే చూడండి క్షణం కూడా వదలట్లేదు వాళ్ళు. ఒక్క క్షణం ఇందులో ఎక్కడైనా మిస్ అయ్యామా? ఎందుకంటే 24 గంటలు, వారం రోజులు, 30 రోజులు, 360 రోజులు జననం దగ్గర నుంచి మరణం వరకు మన శ్వాస అయితే తీసుకుంటాం. తీసుకునే శ్వాస వదులుతాం. ఈ రెండిటి నుంచి చిత్రగుప్తుడు నిశ్వాస, ఉశ్వాస నుంచి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని అతను గ్యాదర్ చేసి అంతా స్టోర్ చేస్తారు. అంటే ఎక్కడికో కాదు, ఎక్కడి నుంచో కాదు, మన హృదయంలోనే, మన శ్వాస నుంచే ప్రతి ఇన్ఫర్మేషను మనం చేసే మంచి, చెడు ఎలా స్టోర్ చేస్తారో అసలు ఎలాంటి ఒక విభిన్నమైన టెక్నాలజీ ఇది ఒకసారి ఆలోచించండి. ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగింది, శాటిలైట్లు, ఫోన్లు, 3Dలు, 4Gలు అన్నీ వచ్చాయి. బట్ గాడ్ ఈజ్ గాడ్. ఈజ్ క్రియేటర్. సో ఎంత అద్భుతంగా అసలు ఎలాంటి టెక్నాలజీ లేని టైంలో మనకు సృష్టించారు. ఆ టెక్నాలజీ అప్పుడు అతని దగ్గర ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ చూడండి. 2 శ్వాసలు నుంచి అతను మొత్తం ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంతమంది మనుషులు ఉన్నారో అంతమంది మనుషుల్లోనే తన కాపీ అయి ఉన్నారనమాట. ప్రతి హృదయంలో తనున్నారు. సో మనం ఏది కోరుకోవాలన్నా, ఏది చెయ్యాలన్నా ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. మన ఆత్మ పరిశీలన, మన హృదయాన్ని మనం తీసుకుంటే, మన హృదయం నిర్మలంగా ఉంచుకుంటే దేవుడు అక్కడ ఉంటారు కాబట్టి హృదయం నిర్మలంగా ఉంచుకోమంటారు పెద్దలు. ఇదొక ఇండికేషన్ అనమాట. హృదయం ఎందుకు ఎప్పుడు నిర్మలంగా ఉండాలంటే భగవంతుడు నివసిస్తారు అక్కడ. అందుకే హృదయం నిర్మలంగా ఉంచుకోవాలి. మంచి ఆలోచనలతో ఉండాలి. మంచి కార్యక్రమాలు మనం చెయ్యాలి. అండ్ ఉచ్ఛ్వాస, నిశ్వాస అసలు ఏ శ్వాసను మనం మిస్ అవ్వగలం చెప్పండి? అందులో ఒకటి మిస్ అయినా మన ప్రాణం ఆగిపోతుంది. సో ఇది చిన్న విషయమే. బట్ మేబీ చాలామందికి తెలియదు అనుకుంటాను. ఒకసారి దీని గురించి ఆలోచించండి. మొదటి కవచం చదివినప్పుడు కొన్ని ఏవో మిస్ అయినా, లేకపోతే మిస్టేక్ వచ్చినా, లేకపోతే నేను సరిగ్గా ఉచ్చరించలేకపోయినా నన్ను క్షమించండి. ఎందుకంటే జనరల్గా నేను ఆ ప్రక్రియ అనేది కళ్ళు మూసుకుని చేస్తాను. సో ఒక ఫ్లోలో అలా వెళ్తుందనమాట. అండ్ మీకు తెలుసో తెలీదో మన బ్రెయిన్ ఎంత షార్ప్ అంటే మనం చదివింది ఏ ఫ్లోలో చదువుతామో అదే ఫ్లోలో అది రికార్డ్ కూడా చేస్తుంది. సో ఆ ఫ్లో మిస్ అయితే అందుకే మనకు గుర్తు రాదంటారు చాలామంది. అది మీకు తెలుసో లేదో. సో ఆ ఫ్రీక్వెన్సీని కూడా స్టోర్ చేసుకుంటుంది. సో అందులో ఏమైనా మిస్టేక్స్ అయితే ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నా మాటలు ఈ వీడియో ద్వారా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చింది, బాగుంది అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్